డ్రైవర్, మేము అర్జెంటుగా రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషనా? అవును, తొందరగా వెళ్ళాలి. తొందరగా వెళ్ళాలంటున్నారు కదా, తీసుకెళ్ళవయ్యా. ఓకే తీసుకెళ్ళు. సరే ఎక్కండి. ఆ, రా. అమ్మ వాళ్ళేరి ఇంకా రాలేదా? వచ్చారమ్మా, వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది. అవునా? పదండి. ఆగమ్మా, ఆగాగు. మనం వెళ్ళాల్సింది అటు కాదమ్మా, ఇటు వెళ్ళాలి. ఇటా? ఇటు వెళ్ళడం ఏంటి? అటు కదా వెళ్ళాలి. ఆ, అంటే అమ్మా, నువ్వు పెళ్లి కూతురు కదా, అందరి ముందు హాల్లో నుంచి వెళ్తే బాగోదు. ఇలా వెళ్తే బ్యాక్ గేట్ నుంచి డైరెక్ట్ గా పెళ్లి కూతురు రూమ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఆ, అవునా? అవును. మరి అమ్మ వాళ్ళు? ఆ, నీ సందేహాలన్నిటినీ లోపలికి వెళ్ళాక తీరుస్తానమ్మా. ఇప్పటికే బ్యూటీ పార్లర్ దగ్గర చాలా ఆలస్యం అయిపోయింది. తొందరగా పదమ్మా, అవతల పంతులు గారు తొందర పెట్టేస్తున్నారు. పదమ్మా, తొందరగా పద. సరే పదండి. రండమ్మా. నక్షత్ర, 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 నక్షత్ర. నేను చీర కట్టుకుంటున్నానండి. ఒక్క 5 నిమిషాలు అయిపోవచ్చింది. పర్లేదు నక్షత్ర, నేనొక్కదాన్నే వచ్చానులే. తీ. ఎవరు? నేను నక్షత్ర, ఐశ్వర్యని. తలుపు తీ. నేను చీర కట్టుకుంటున్నానండి. ఒక్క 5 నిమిషాలు అయిపోవచ్చింది. తను చీర కట్టుకుంటున్నప్పుడు నేను లోపలికి వెళ్తే తప్పే ఉంది. నేనొక్కదాన్నే ఉన్నాను, ఇక్కడ ఎవరూ లేరు, తలుపు తీ అన్నా కూడా నేను చీర కట్టుకుంటున్నాను, 5 నిమిషాలు ఆగండి అని చెప్పి అదే మాట చెప్తూ ఉందేంటి? ఏదో తేడా కొడుతుంది. ఈ రూమ్కి బ్యాక్ డోర్ ఏమైనా ఉందేమో చూద్దాం. రండమ్మా, రండి. ఇదేనమ్మా పెళ్లి కూతురి గది. గౌరీ పూజ పూర్తి చేశాక వేదిక పైకి వెళ్ళిపోవచ్చమ్మా. అమ్మ వాళ్ళు లేకుండా గౌరీ పూజ ఏంటండి? వస్తారమ్మా, అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. ఇంతకీ అమ్మ వాళ్ళు ఎక్కడున్నారు? అంటే అమ్మా, మగ పిల్లవాళ్ళ దగ్గర మర్యాదలు చేస్తూ ఉండుంటారు. నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను కదా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇది పెళ్లి కూతురి గది కాదనుకుంటానండి. ఎవరో మగవాళ్ళున్నారు. లేదమ్మా, ఇది పెళ్లి కూతురు కదే. ఇతను కళ్యాణ మండపానికి సంబంధించిన వ్యక్తి. రూములు అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అని చూడడానికి వచ్చాడు. అవునమ్మా, చెక్ చేయడానికి వచ్చాను, అన్ని పర్ఫెక్ట్ గానే ఉన్నాయి. నువ్వు లోపలికి వెళ్ళమ్మా.
లోపలికి వెళ్ళమ్మా. తీసుకెళ్ళండి. అమ్మయ్యా. ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి కూతురు గది ఎటువైపు? ఇందాక తలుపు కొట్టింది ఈవిడే అనుకుంటా. గొంతు అలాగే ఉంది. నిన్నే అడుగుతున్నాను. పెళ్లి కూతురు గది ఎటువైపు? పెళ్లి కూతురు గది ఇటువైపు కాదండి, అటువైపే. ఆ విషయం తెలుసు నాకు. ఆ రూమ్ కి బ్యాక్ డోర్ ఏదో ఉందంట కదా, ఎటువైపు వెళ్ళాలి? బ్యాక్ డోరా? ఓకే ఓకే, ఇటు వెళ్ళండి. హలో ఐశ్వర్య, ఎక్కడున్నావు? నేను నక్షత్రం కలవడానికి వచ్చానండి. నక్షత్రం తర్వాత కలవచ్చు. నువ్వు తొందరగా రా. బాస్కం కట్టి హారతిచ్చి అఖిల్ని రెడీ చేయాలి కదా. తొందరగా రా. ఓకే. ఫస్ట్ బొగ్గు చుక్క పెట్టు. ఇప్పుడు సూపర్ గా ఉన్నావు. శ్రీరామచంద్రుడి కన్ని వచ్చావా? ఆ పూల తెర రెడీ చేయవా? అలాగే అక్క. వదినా, నా మొహం కనబడకుండా ఆ పూలతో వేసుకోవడం అవసరమా? అవసరమకి, అది మన సాంప్రదాయం. ఏం సాంప్రదాయమో ఏంటో వదినా. అలా మొహం మీద వేసుకుంటే అనీజీగా ఉంటుందేమో అనిపిస్తుంది. అవునా? నీకంతగా ఇష్టం లేకపోతే పూలతెర వేసుకోకపోయినా పర్వాలేదా? వేసుకోకపోయినా పర్వాలేదు బాబు. కాకపోతే దాని బదులు ముసుగు వేసుకోవాలి. ముసుగా? అవును, ముసుగు వేసుకొని కళ్యాణ వేదిక మీదకి రావాలి. ముసుగు కంటే ఈ పూలతెర బెటర్లే. కృష్ణుడేంటి వదినా? చూడకి, కృష్ణుడు మన ఇంటి ఇలవేలుపు. నీకు బాసికం కట్టడం, పూలతెర కట్టడం అన్నీ ఈ కృష్ణుడి విగ్రహం ముందే జరగాలి. ఇదేంటి, కృష్ణుడి విగ్రహం చూడగానే శ్యామ గుర్తొచ్చింది? తప్పు. ఈ సమయంలో పరాయి ఆడపిల్లని గుర్తు తెచ్చుకోకూడదు. అమ్మా వైదేహి, ఇక టైం అవుతోంది. బాసికం కట్టు. అలాగే మావయ్య.
బాబు కళ్యాణ మండపానికి వెళ్ళటానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాల్లో వెళ్ళిపోతామండి. 10 నిమిషాలా? అవునమ్మా, 10 నిమిషాలు పడుతుంది. మేము కార్ ఎక్కినప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నారు. 10 నిమిషాల్లో వెళ్ళిపోతాము, 10 నిమిషాల్లో వెళ్ళిపోతాము. మేము కార్ ఎక్కి అరగంట అయింది, ఇంకా 10 నిమిషాలు అంటారేంటి? ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కదమ్మా, కొంచెం లేట్ అవుతుంది, తప్పదు. ఏం బాబు ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతామండి. మళ్ళీ 10 నిమిషాలేంటి బాబు? అసలు నీకు కళ్యాణ మండపం అడ్రస్ తెలుసా? ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు కళ్యాణ మండపం అడ్రస్ తెలియకపోవడం ఏంటి? ఈ ఊళ్ళో ఏ కళ్యాణ మండపం ఎక్కడుందో టకటకా చెప్పేయమంటారా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో వాసవి కళ్యాణ మండపం ఉంది. రోడ్ నెంబర్ 12లో పరమేశ్వరి కళ్యాణ మండపం ఉంది. రోడ్ నెంబర్ 13లో యశోద కళ్యాణ మండపం ఉంది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో బాబు ఆ వివరాలని మాకెందుకు బాబు? త్వరగా మమ్మల్ని మా కళ్యాణ మండపానికి తీసుకెళ్ళు, నీకు పుణ్యం ఉంటుంది బాబు. నేను తీసుకెళ్తాను కదా, మీరేం టెన్షన్ పడకండి. అలాగే బాబు. ఏం తీసుకెళ్తావో ఏంటో, నువ్వు ఇలా ఊరంతా తిప్పుతూ తీసుకెళ్తే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా వెళ్ళలేం. అంటే ఏంటమ్మా, అడ్రస్ తెలియక ఊరంతా తిప్పుతున్నా అనుకుంటున్నారా ఏంటి? బాబు తన మాటలేం పట్టించుకోకు, తొందరగా పోనివ్వు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. అలాగేనండి. మమ్మీ, ఇక మనం లోపలికి వెళ్తే పర్వాలేదు కదా? ఏం పర్లేదు, పద. మమ్మీ, ఇప్పుడు అఖిల్ వాళ్ళు నన్ను పాడమని అడగరు కదా? మనం గనక ముందొచ్చుంటే ఖచ్చితంగా అడిగేవాళ్లే. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండడం కోసమే కదా మనం ఎంత ఆలస్యంగా వస్తున్నాం. ముహూర్తం టైం దగ్గర పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను పాడమని అడగరు, సరేనా? నడు. మమ్మీ, ఒకవేళ మంగళహారతి అయినా నన్ను పాడమని అడిగితే అప్పుడైనా నేను దొరికిపోతాను కదా? బ్రతిమాలో బెదిరించో, ఈవేళ శ్యామని తీసుకురాలేము. ఏం చేయాలి మరి? నువ్వేం టెన్షన్ పడుకో. అంతగా వాళ్ళు నిన్ను పాడమని బలవంతం చేస్తే నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానుగా. ఏం చెప్పి మేనేజ్ చేస్తావు మమ్మీ? మనం ఇంకో పెళ్లికి వెళ్ళాలని చెప్తాం, హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోతాం, అంతే. ఈ పెళ్ళయ్యాక మనం శ్యామ పెళ్లికి వెళ్ళాలి కదా. శ్యామ పెళ్లికా? మనమా? ఆ కళ్యాణ మండపం ఎక్కడో కూడా ఇంతవరకు ఆ మల్లికార్జున్ మనకి చెప్పలేదు. ఎలా వెళ్తాం? చెప్పలేదు కాబట్టే వెతుక్కుని మరీ మనం వెళ్ళాలి. శ్యామ పెళ్లి ఇంత రహస్యంగా చేయిస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో తిరకాసుండి ఉంటుంది. నారాయణకి చెప్పాను కదా, వాళ్ళు కళ్యాణ మండపానికి వెళ్ళిన తర్వాత అడ్రస్ చెప్పమని. నారాయణ ఫోన్ చేస్తాడులే, అప్పుడు వెళ్దాం. ఒక్క నిమిషం అండి. అలాగేనండి.
ఏంటమ్మా ఇంత ఆలస్యం? సారీ అన్నయ్య గారు, కొంచెం లేట్ అయింది. సరే పదండమ్మా. మా వదిన ఇక్కడ అన్నయ్య గారు? ఆ, మీ వదిన పదండమ్మా చెప్తాను. ఆ. అఖిల్, ఇది స్వర్ణ నాగారం. కళ్యాణ వేదిక మీద వధువు రాగానే నువ్వు ఈ స్వర్ణ నాగారాన్ని ఆమెకు అలంకరించాలి. మన ఇంటి సాంప్రదాయం ప్రకారం స్వర్ణ నాగాధారణ జరిగితే ఆ అమ్మాయి మన ఇంటి కోడలైపోయినట్టే. అంత ముఖ్యమైంది ఈ స్వర్ణ నాగారం. అర్థమైందా? ఐశ్వర్య, ఏంటక్క? కళ్యాణ వేదిక దగ్గరికి పెళ్లి కొడుకుని ఎంతసేపట్లో తీసుకురమ్మంటారో వెళ్ళి పంతులు గారిని అడిగిరా. సరే అక్క. ఏంటమ్మ వాళ్ళు ఇంకా రాలేదు? ఇదేంటి, శ్యామ పెళ్లి కూతురు గెటప్లో బయటకు వచ్చింది? అఖిల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూశారంటే కొంప మునిగిపోతుంది. ఏంటమ్మా బయటకు వచ్చావు? ఏమైనా కావాలా? అమ్మను ఒకసారి రమ్మని చెప్తారా? అమ్మ వాళ్ళు మండపం దగ్గర మగ పెళ్లి వాళ్ళతో మాట్లాడుతున్నారు. అమ్మను ఒకసారి రమ్మని చెప్పండి. నాకెందుకు భయంగా ఉంది. అలాగేనమ్మా, నేను వెళ్ళి చెప్తాను. నువ్వు రూమ్లోకి వెళ్ళు. పెళ్లి కూతురు ఇలా బయట ఉంటే బాగోదమ్మా.
లోపలికి వెళ్ళు. ఇదిగోమ్మా, ఇట్రండి. ఏంటమ్మా పెళ్లి కూతురు వదిలేసి వెళ్ళారేంటి? సారీ అండి. పర్లేదు, టైం అవుతుంది. అమ్మాయిని తీసుకెళ్లి గౌరీ పూజలో కూర్చోబెట్టండి. అలాగేనండి. అమ్మా, అమ్మ వస్తుందమ్మా, నేను పంపిస్తాను కదా. నువ్వు లోపలికి వెళ్ళు. తీసుకెళ్ళండి. నీ పెళ్ళయ్యే వరకు మీ అమ్మ వాళ్ళు రానివ్వను.